గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు తెలుసు ఇవాళ అయితే ఫ్రైడే కాదని, ఆయన థర్స్డే కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య లాస్ట్ వీక్ కూడా థర్స్డే చేశారు. యాక్చువల్గా ఫ్రైడే అని చెప్పాను, సారీ. సో లైక్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేసేయండి. మనమైతే ఈరోజు ఒడేలా పార్ట్ 2 మూవీకి అయితే వచ్చేసాం. ఒడేలా పార్ట్ 1 ఆల్రెడీ మీరు ఓటీటీలో చూసే ఉంటారు. చూడలేకపోతే పార్ట్ 1 చూసి ఈ మూవీ అయితే చూడండి. నాకు పార్ట్ 1 చాలా బాగా నచ్చింది అనమాట. అది థియేటర్ రిలీజ్ అయితే కాదు, ఓటీటీ రిలీజే అనమాట. నాకైతే ఇప్పుడు నేనైతే ఇంటర్వెల్‌లో ఉన్నాను. నేనైతే ట్రైలర్ చూసినప్పుడైతే నేను షాక్ అయిపోయాను. ఏంటి తమన్నా గారు ఇంత బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. లైక్ విజువల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పార్ట్ 1 కూడా నాకు చాలా నచ్చుతుంది. ఏదో ఒక సంథింగ్ క్రియేటివ్‌గా ఉండిద్ది. అంటే కొత్తగా అనిపిస్తుంది నాకు స్టోరీ వచ్చేసి. దాని తర్వాత మంగళవారం ఇట్లా చాలా మూవీసే వచ్చినాయి. లైక్ ఒడేలా వచ్చిన తర్వాత మీరు ఒడేలా రైల్వే స్టేషన్ ఇంకా చూడకపోతే కనుక ఆహాలో ఉండిద్ది. అది కనుక చూసేసి ఇదైతే చూడండి. మీకు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 2 అయితే అస్సలు అర్థం కాదు. నేనైతే ఇప్పుడు ఇంటర్వెల్‌లో ఉన్నాను. నాకు ఇక్కడి వరకు అయితే చాలా బాగా అనిపించింది. లైక్ ఇప్పటి వరకు స్టోరీ అయితే కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి చాలా క్రీపీ అండ్ డిస్గస్టింగ్గా అనిపిస్తాయి. కానీ లైక్ ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉంది అని. కానీ చూపించాలి కదా మరి. లైక్ ఎంత అంటే ఒక పర్సన్ ఒక మైండ్ సెట్లో ఉండిపోతే ఆ మైండ్ సెట్ నుంచి ఎంత దారుణానికైనా ఒడిగడతారు అని చెప్పి అంటారు కదా. సో అలాంటిది అయితే చూపించడానికి అయితే చాలా అంటే చాలా పార్ట్ 1లో కంటే కూడా పార్ట్ 2లో ఇంకొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా కొంచెం మంచిగా తీశారనిపించింది నాకు ఇక్కడ వరకు చూసిన దాన్ని బట్టి. అండ్ ఏదైతే మనకి తమన్నా గారు ఎంట్రీ ఏదైతే ఉండిద్దో అది హెబ్బా పటేల్ గారు మనకైతే ఇస్తారనమాట వాయిస్. అంటే ప్రతి ఒక్కటి చెప్తా ఉంటారు తమన్నా గురించి. ఆ అమ్మ అక్కడ వస్తుంది, గూజ్బంప్ వస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ సీన్. బీజిఎమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వరకు. అండ్ కొన్ని కొన్ని సీన్స్లో అయితే అనిపిస్తుంది, ఖచ్చితంగా చూడాలి తప్పదు. అండ్ ఏదైతే కౌస్ని అంటే ఆవుల్ని వాటిని ఇబ్బంది పెడతారో అక్కడైతే తమన్నా ఎంట్రీ ఉంటుంది. నాకు అదైతే చాలా నచ్చలేదు. అండ్ ఏదైతే ఫస్ట్ కేసు ఉండిద్దో అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఇది పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏదైతే ఫస్ట్ కేసు ఉందో అదైతే చాలా దారుణంగా ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్ అన్నమాట. అంత దారుణంగా ఉంది. సో ఇది ఇక్కడ వరకు అయితే పార్ట్ 1. ఒక సాంగ్ అయితే జరిగిద్ది ఓడెలా ఊరు గురించి. అండ్ నేను ఏదైతే పార్ట్ 1లో మనం మనుదీప్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారో పోలీస్ ఆఫీసర్ ఉంటారో తనను కూడా చూపిస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే తను పార్ట్ 1లో అంత కష్టపడ్డాడు కదా తన కోసం, ఎవరు క్రిమినల్ అని. సో తనని కూడా పెడతారు అనుకున్నాను. మరి ఇంకా అయితే తన ఎంట్రీ అయితే లేదు ఇంటర్వెల్ వరకు. ఏమో ఉన్నారు లేరు కూడా నాకు తెలీదు. మురళి గారు అయితే ఉన్నారు దీంట్లో. లైక్ సాధు అంటే ముస్లిం అంటారు కదా, కొంచెం బాబా అంటారు కదా, సేమ్ అట్లాంటి క్యారెక్టర్ ఒకటి ప్లే చేశారు. అండ్ మా సిస్టర్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది ఈ సినిమాలో. అంటే పార్ట్ 1 కన్నా కూడా దారుణంగా ఉంది, ఎంత క్రీపీగా. అండ్ సరే ఇంకా పార్ట్ 2 చూడలేదు కాబట్టి మొత్తం చూసేసి మీకైతే ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. నాకు ఇక్కడ వరకు అయితే బాగా నచ్చింది, కొంచెం కొత్తగా అనిపించింది. నీకు బ్రతికున్నప్పుడే సమాధి శిక్ష అంటే ఏంటో చూపిస్తా. సో గైస్, మూవీ అయితే కనుక ఖచ్చితంగా 18+ అనమాట. చూసేవాళ్ళు చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళొద్దు. లైక్ ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్దాం అనుకుంటే ఎలా అయితే ఉండదు ఖచ్చితంగా. సో రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక నాకైతే తమన్నా గారు యాక్టింగ్ చింపేశారు. నాకు బీజిఎం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. మనకి క్లైమాక్స్లో ఏదైతే ఒక చిన్న బిట్ వస్తుంది, లైక్ మనం హనుమాన్ మూవీలో చూసుంటాం కదా, హనుమాన్ ఎక్కడైతే మనకి ఎంట్రీ ఇస్తారో అలాగా శివయ్య అయితే ఈ మూవీలో అయితే ఎంట్రీ ఉంటుంది. నాకు ఆ సీన్కి చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను శివయ్యని చాలా బిలీవ్ చేస్తాను. అండ్ నేను ఈ సినిమా నుంచి ఒకటి తెలుసుకున్నాను అనమాట. లైక్ మనం కొన్ని కోటి లక్ష సార్లు ఎన్నోసార్లు నమ శివయ్య అని పిలవగలిగితే కనుక, అంటే జపం చేయగలిగితే కనుక మనకి శివయ్య అనేది కనిపిస్తారనేది నమ్మకం అంట. నాకు తెలియదు దీని గురించి. సో నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. అండ్ ఓం నమ శివాయ అనే దానికి మీనింగ్ అయితే మనకి డైరెక్టర్ అయితే చెప్పారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అశోక్ గారు. ఒడేలా పార్ట్ 1 వచ్చేసి మనకి ఓటీటీలోనే వచ్చినా కూడా పార్ట్ 2 మనకి థియేటర్ రిలీజ్ చేశారు. థియేటర్ రిలీజ్ చేసే మూవీయే వర్త్ వాచింగ్. అండ్
దేనికి ఈ మూవీ చూడాలి మీరు అంటే కనుక ఖచ్చితంగా మైథాలజీ నమ్మరు, లైక్ దేవుడి మీద అట్లాంటి వాటి మీద నమ్మకం లేదు అన్న వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చదు, స్కిప్ చేసేయండి. ఆ, లేదు మేము ఏ సినిమా అయినా చూస్తాం, కొంచెం ఇంట్రెస్టింగ్గా థ్రిల్ అండ్ డ్రామా మిక్స్ అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఒక ఏ మంచి కంటెంటే, కాకపోతే నాకు ఎక్కడ నచ్చట్లేదు అంటే ఈ మధ్య కంటిన్యూషన్స్ పెడుతున్నారు, లైక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇక్కడతో స్టోరీ ఎండ్ అయిపోయింది యాక్చువల్గా పార్ట్ 2లోనే. మళ్ళీ పార్ట్ 3 ఎందుకు తీసుకొస్తున్నారు, అదే 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 ఎందుకు రిపీట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. కానీ పార్ట్ 2 వర్త్ వాచింగ్, ఎందుకంటే ఏ, దీనికి ఎక్స్క్యూజ్ ఉంది, ఓటీటీలో రిలీజ్ అయింది పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఇప్పుడు వచ్చింది కదా, క్లియర్ చేస్తారు స్టోరీ. యాక్చువల్గా ఇక్కడితో క్లియర్ అయిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పార్ట్ 3 చేస్తున్నారు. అదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. మనకి ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో రీ రిలీజ్లే ఎక్కువ అయిపోయినాయి అంటే మరి లైక్ ఈ కంటిన్యూషన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నాకు ఇదైతే అస్సలు నచ్చలేదు. అండ్ తమన్నా గారి గురించి చెప్పాలంటే నేనైతే ఖచ్చితంగా ఈ మూవీ ఆవిడ చించేశారనే చెప్పొచ్చు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఈవిడ మేకప్ వేసుకోకుండా చేశాను ఈ మూవీ అని. వర్త్, చాలా న్యాచురల్గా అండ్ చాలా బాగున్నారు కూడా. అండ్ ఇంకా చెప్పాలి అంటే నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ బాగా నచ్చాయి, వర్త్ వాచింగ్ మూవీ. కానీ ఆ పార్ట్ 3 అనేది నచ్చలేదు. ఆ, అది తీయకపోతేనే బెస్ట్. ఇంకా పార్ట్ 3 ఎవరు చూడరు, పార్ట్ 2 వరకే చూడగలుగుతారు. చూద్దాం ఏం చేస్తారో. అండ్ తమన్నా గారు అయితే చాలా బాగా సర్వైవ్ అవుతున్నారు ఇండస్ట్రీలో. లైక్ మనం ఇదివరకు చూస్తుంటే కాజల్ వీళ్ళంతా కూడా ఇప్పుడు అంతేమీ ఎక్కువ కనిపించకపోయినా తమన్నా గారు మాత్రం అన్నిట్లో, లైక్ ఓటీటీ సిరీస్ కానీ, మూవీస్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, ఇట్లా అన్నిట్లో ఏదో ఒక దాంట్లో అయితే ఉంటున్నారు ఖచ్చితంగా. అండ్ ఇది మొత్తం కూడా ఒక తిరుపతి అనే క్యారెక్టర్ మీద జరుగుతుంది కదా, ఆయన అయితే ఇచ్చి పడేశారు. ఆయన యాక్టింగ్ కానీ ఇదంతా కూడా గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్లో. అరే స్టార్టింగ్లో జరిగే ఫస్ట్ క్రైమ్ అయితే ఏదైతే ఉండిద్దో అది మాత్రం నాకు ఆ, చూడలేదు నేను ఇప్పుడు దాకా. కొన్ని సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా కొత్తగా అనిపించాయి. బాగుంది సినిమా, వర్త్ వాచింగే. కానీ అందరికీ నచ్చకపోవచ్చు, లైక్ ఎవరైతే బిలీవ్ చేయరో, లైక్ దేవుడిని కానీ ఇలాంటి వాటిని నమ్మరో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చకపోవచ్చు. సో చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి. అంటే మీకు ఎలా అనిపిస్తుందో మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. నాకైతే పర్లేదు అని ఏం లేదు, కానీ ఖచ్చితంగా చూసే సినిమానే, కానీ అందరికీ నచ్చకపోవచ్చు అనిపించింది అంతే. అండ్ కంటిన్యూషన్స్ అయితే అసలు నచ్చలేదు. సో అది ఎల్లైతే ఒకసారి చూసేయండి, చూసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకైతే చెప్పండి. సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు, నేను ఎలా ఆలోచిస్తున్నానో తెలుస్తుంది కదా. సో అది అన్నమాట. నాకైతే నచ్చింది, మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి, సరేనా? బాయ్ బాయ్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్న టాక్స్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. రేపు ఒక్కడికి ఎవరు వస్తున్నారు, నేనైతే వెళ్తున్నాను. బాయ్ బాయ్.